హాయ్ అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మేము తిరుపతికి ఫంక్షన్కి వచ్చినాం అనమాట. ఈ కింద గుట్ట కిందనే మేము చూసిన ప్లేసెస్లో అన్ని వీడియోలు చేసినాను. ఇది చంద్రగిరి కోట గురించి చేసిన వీడియో అనమాట. చంద్రగిరి కోటకు మేము వెళ్తున్నాం ఇప్పుడు చూడడానికి. ఇది ఎంట్రెన్సు ఎట్లుందో చూడండి. ఇది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక విలేజ్ వస్తుంది, దాంట్లో మళ్ళీ తర్వాత ఎంట్రెన్స్ వస్తుంది. ఈ కోట 11వ శతాబ్దంలో యాదవ రాజులచే నిర్మించబడిందంట. విజయనగర సామ్రాజ్యంలో ఇది 3వ రాజధానిగా గొప్ప దుర్గం, అంటే చాలా కష్టతరమైన కోటగా నిర్మించుకున్నారన్నమాట. ఇది శత్రు దుర్భేద్యం అంటారు కదా, అట్లా శత్రువులు ప్రవేశించకుండా శ్రీకృష్ణదేవరాయల బాల్యము ఈ కోటలోనే గడిచిందంట. దానికి చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి అని అక్కడ అన్నారు. ఇక్కడ కోట గురించి ఈ పలక పైన రాసి ఉంది, మీకు వీలైతే చదువుకోండి స్లో చేసి. కోట దగ్గరికి వెళ్ళినాక ఓపెన్ స్థలంలో మనం పార్కింగ్ చేసుకున్నాక రౌండ్గా తిరిగి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. ఒక బుర్జు ఇది ఉంది, అది పాతకాలంది. అదైతే మేము దగ్గరికి వెళ్ళి చూడలేదు. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది పార్కింగ్ ప్లేస్ నుంచే మీకు రౌండ్గా తిరిగి చూపిస్తున్నా కింద ఎట్లుంది అనేది. ఇది కోట, ఇది ఇప్పుడు మ్యూజియం చేసిండ్రు అనమాట. రెడ్ కలర్ కనిపించింది కదా, అది కోట. దూరం నుంచి ఆ చెట్ల మధ్య నుంచి కనిపిస్తుంది. ఇది రాణి మహల్ అనమాట. ఈ కిందంతా పార్క్ వాళ్ళు తిరిగే పార్క్, అది ఉద్యానవనం. మనం ఇక్కడ కారు పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాము. వెళ్ళినాక ఇక్కడ టికెట్ తీసుకుంటాము. చంద్రగిరి కోట పైకి ఎక్కే వాళ్ళకు ఇది రాసిరనమాట. కోనేరు, చెరువు, వాగులు ఉన్నాయి, జాగ్రత్త అక్కడ దిగొద్దు అని బోర్డు పైన రాసిండ్రు. మేమైతే కొండ కిందనే చూసుకొని రాణి మహల్, రాజమహల్ చూసుకొని వచ్చినాము. కొండ పైకి అయితే మేము ఎక్కలేదు, మాకు రిటర్న్లో ట్రైన్ ఉంది కాబట్టి టైం సరిపోదు అనేసి వెళ్ళొచ్చినాము. ఇది రాజమహల్ అనమాట. బోర్డు మీద రాసింది, బోర్డు మాత్రమే మీకు వీడియో తీసి చూపిస్తున్నాయి. ఇది మనము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి ప్రవేశించాలి. ఎవరికి ఉచితంగా లేదు. దీనిపైన రేటు, టైమింగు అన్నీ రాసి ఉన్నాయి. మీరు వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు. 25 మూమెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రేటు పర్ హెడ్ 30 రూపీస్. నారాయణ వనాన్ని పాలించిన ఇమ్మడి యాదవ నరసింహరాయలు ఈ కోట నిర్మించారు కదా, ఆ కోటని ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాం. యాదవరాజుల తర్వాత విజయనగర సామ్రాజ్య పాలన అధికారంలోకి వచ్చింది. 3వ రాజధాని ఇది. తర్వాత చంద్రగిరి రాజుల అధికారంలోకి వచ్చింది అన్నట్టు. ఇది 3 అంతస్తుల భవనము. దీంట్లో ఎటువంటి కట్టెను వాడలేదు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు పైన ఎటువంటి కట్టెను వాడలేదు. ఈ కోట కొండ పైన ఉప్పు సటి మరియు ఉప్పు సటి అనే పేర్లతోని విభిన్న రుచులు, అంటే 2 రకాల రుచుల వాటర్ ఉండేదంట పైన కొండ పైన. ఇప్పుడు మనము ఉన్నది రాజమహల్ అనమాట. ఇది 3 అంతస్తులు. ఈ విండో నుంచి చూస్తే మనకు చంద్రగిరి కొండ కింద పార్కు కనిపిస్తుంది. ఇది రౌండ్గా తిరిగి ఇప్పుడు మీకు చూపిస్తుంది మ్యూజియం. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది విజయనగర దేవరాజు ఆయన 2 భార్యలు చెరొక వైపు ఉన్నారు చూడండి. అది ఇప్పుడు ఒక కిటికీ చూద్దాము. విండో వాళ్ళు ఎంత టెక్నిక్గా పెట్టుకున్నారు చూడండి. ఇది ఓపెన్ చేస్తే ఇట్లుంటుంది. మనం లోపల ఉన్న వాళ్ళం బయటికి కనిపించము. క్లోజ్ చేస్తే మొత్తం డోర్ లాగానే అనిపిస్తుంది. ఓపెన్ చేస్తే మళ్ళీ వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది. మళ్ళీ 2 వరుసలు బాల్కనీ, రౌండ్ సర్కిల్లో బాల్కనీ వచ్చింది కూర్చోవడానికి. విండోస్ మాత్రం ఎంత బాగా అనిపించిందో, అందుకని ఇది కూడా వీడియో తీసిన. క్లోజ్ ఓపెన్ చేసి ఈ సందుల నుంచి మీకు చూపిస్తే అక్కడ బాల్కనీ ఉంటుంది ఓపెన్ చేసి. బాహుబలి సినిమాలో శత్రువుల పైన కోట నుంచి దాడి చేస్తారు కదా పెద్ద పెద్ద రాళ్ళతోని, అవి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. పిరంగి గుళ్ళు అంటారంట వీటిని. ఎంత పెద్ద రాళ్ళో బయటికి వీటిని మిషన్తో ఒకటి దాంతో తోసేవాళ్ళు అనమాట మనుషుల మీదకి. సున్నం రాయితో చేసిన ముఖం ఇది. ఇదేమో మట్టి కుండలు అప్పుడు వాడినాయి. ఇక్కడ రాసి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కోట నమూనా. దానికి చుట్టుముట్టు వాటర్ది నిర్మించుకున్నారనమాట కోట నమూనా. ఇప్పుడు ఈ గ్లాస్లో చూపిస్తున్నది టెంపుల్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇది చంద్రగిరి కోట.
ఎట్లుంది అని దాని ఆకారం చూపిస్తున్నారు. ఆ ఫోటోలో ఉన్నది తుర్కరాజులు ఆక్రమించి కూలగొట్టి వాళ్ళ మసీదు కట్టుకున్నారనమాట ఆ ప్లేస్. అది ఫోటోలో గోడ పైన ఫోటోలో పైకి ఎక్కుతూ ఇంకా కొంచెం మాట్లాడుకుందాం మనం ఈ కోట గురించి. ఆ కోట బండ ఉంది కదా, ఒకే బండపై చెక్కిన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయంట. భటులు విశ్రాంతి తీసుకునే గృహాలు ఉన్నాయంట. ఇక మరియు వాళ్ళకు శిక్షలు వేస్తారు కదా తప్పు చేసిన వాళ్ళకు ఉరి శిక్ష కోసం ఉపయోగించే ఒక స్తంభం ఉందంట అక్కడ. ఇక్కడ పైకి ఎక్కడానికి పర్మిషన్ లేనట్టుంది, లాక్ వేసారు. ఇంకా పైకి కూడా ఉంది ఎక్కడానికి, కానీ మనకు పర్మిషన్ లేదు. ఇప్పుడు అప్పుడు రాదు, ఇప్పుడు దీనికి వెంటిలేషన్ మెట్లక్కడ చీకటి లేకుండా వెంటిలేషన్ ఇది అది డోర్ పడితే రాని చూసుకుంటాను కూర్చోడానికి. ఇది చంద్రగిరి కోట ఆపోజిట్ సైడ్ ఒకలమాత టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇడికెళ్ళి ఏది గోపురం. ఈ కొండపైన ఇప్పుడు ఉరి శిక్ష స్తంభము, భటులు విశ్రాంతి గృహము అన్నా కదా, ఈ కొండపైననే అనమాట. ఆడికి మేము పైకి వెళ్ళలేదు. ఈ కొండపైన పడ్డ వర్షం నీరు కిందికి వచ్చేదేమో. ఈ కింద ఒక కోనేరు కనిపిస్తుంది చూడండి, అది మరి కోనేరా స్విమ్మింగ్ పూలా తెలియదు. అది నిండిన తర్వాత బయటికి రావడానికి వాటర్ కాలువలాగా కట్టిండ్రు, బయటికి వెళ్ళిపోతుంది వాటర్. తెల్ల తామర తామరనే ఇది, కలువ పూలు అనుకున్నాం, కాదు తామర పూలు, తామరనే. తామరలు ఎక్కువ అనమాట చెరువుల్లో. పేర్లు తీస్తుంది, పేర్లు తీస్తుంది. అబ్బో తోకలేపి కూడా పేర్లు చూస్తుంది. ఇది రాణి మహల్ అంట, ఇట్లా ఉంది చంద్రగిరి కోటలో రాణి మహల్. అక్కడ బనానాలది ఓకే. ఇట్లా ఊపుతున్నాడు చూడు, ఏడ ఊపుతున్నాడు. రాణి మహల్లో కూర్చొని చూస్తే ఇంట్లోకి వెళ్ళి కూర్చొని చూస్తారు, ఈ చిన్న దాంట్లోకి వెళ్ళి చూస్తారు. ఆమె కనిపించకుండా హోల్ నుంచి బయటికి చూస్తుంది, అంతేనా? ఓకే. దివిటి అంటే కాగడాలు అంటారు కదా, కాగడ పట్టుకోనేది, చేతిలో పట్టుకునేది వెలుతురు కోసం చీకట్లో, ఇవి దివిటి. ఏందక్క ఊదే దివిటి, అది కొమ్ము అన్నావు కదా, అది కొమ్ము అన్నావు, రౌండ్గా ఉంది కదా సర్కిల్, దాంట్లో నాకు మా చూడండి లక్ష్మక్క చెప్పింది. ఈ లక్ష్మక్క చెప్తుంటే నేను వీడియో తీసిన. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ అందరు చూడండి మా చెల్లె వీడియో అని చెప్పు. ఇది మా చెల్లెల వీడియో, అందరు చూడండి, అందరు చూడండి, కష్టపడి తీసి. దీపాలు గాలి వస్తుంది, హవామాయ అట్లా. ఇంట్లో బయట కూర్చున్న దానికంటే ఇక్కడ కూర్చుంటే చాలా గాలి వస్తుంది. ఈ బయటకు 2 ద్వారాల ఇచ్చిండు, 2 కూడా ఇచ్చిండు. ఈడ కూర్చోగానే చాలా గాలి వచ్చేస్తుంది. ఇక్కడ క్లోజ్ ఉంది కదా, రివర్స్ వస్తుంది గాలి ఇక్కడ నుంచి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.